ఏం చేస్తున్నావు మమ్మీ? మామిడికాయలు ఉడకబెడుతున్నావు. ఆంపన్న ఏమన్నా చేస్తున్నావా? ఆంపన్న కాదు, అన్నం పన్న. అన్నం పన్న అంటే అన్నంలో చేసుకోదు ఇంక రసం, మామిడికాయ రసం. ఓకే, మామిడికాయ రసం. మరి అందరు చేస్తారు కదా, మీ స్పెషల్ ఏంటి? ఏదో తిక్క తిక్క స్పెషల్ నేను చేస్తున్నా ఈరోజు. ఏమో నాకు తినాలనిపించింది. అందరూ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే మిరియాల రసం మనం పెట్టుకుంటాం కదా, దాంట్లోనే డిఫరెంట్ వేరియేషన్ లాగా. సరే, ఏమేమి వేసి నూరుతున్నావు రోకల్లోనూ? ఇవి జీలకర్ర, మరి మిరియాలు, జీలకర్ర మిరియాలు, పచ్చిమిర్చి, సరే, ఎల్లిపాయలు. జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు పచ్చి దంచి పెట్టేసుకుంటే అది ఉడికితే తాలింపించేయాలి. ఓకే. అందరూ పచ్చిమిరకాయలు ఏంపుతారు, కొంతమంది మిరియాలు వేస్తారు, వేస్తలేరు. నేను ఎప్పుడు తినలేదు, ఇది ఫస్ట్ టైం చేసుకోవాలనిపిస్తున్నది, అందుకే చేసుకుంటున్నాను. చాలామంది చెప్తారు కదా, మామిడికాయలు వచ్చినప్పుడు రసం పెట్టుకోండి బాగుంటుంది అని. నాకు ఎందుకో రసం తినాలనిపిస్తుంది ఈరోజు. నేను టమాటో రసం తిన్నా, మిరియాల రసం తిన్నా, మామిడికాయ రసం ఎప్పుడు తినలేదు. ట్రై చేస్తా. నేను కూడా తినలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. అది ఈరోజు అన్నంలోకి మామిడికాయ రసం, క్యాబేజ్ కర్రీ. పిండి తీసుకోవాలి. నాకు బజ్జీలు చేసుకోవాలనిపిస్తుంది, వంకాయ బజ్జీలు చేసుకుందాం. నిలబడుకొని అన్నీ చేసుకునే దూల తింటుంది. సరే, నేను దంచుక తర్వాత చెప్తా. ఎల్లిపాయలు అట్లే చేసేసిన డైరెక్ట్. ఇదేం బాగాలేదు ఎల్లిపాయ. మంచి వాసన, మిరియాలు ఈ పేస్ట్ మంచి వాసన వస్తుంది. మిక్సీలో పట్టుకుంటే చండాలంగా ఉంటుంది, దంచి ఏదైనా రోట్లో దంచి చేసుకున్నది చాలా టేస్ట్ ఉంటుంది. మెత్తగా ఉడికిపోయింది మామిడి. పీల్ చేసిన రా మ్యాంగో మొత్తం మెత్తగా ఉడికిపోయింది. అది పీల్ చేస్తే తొందరగా ఉడుకుతుందని చేసిన నేను. మరి మాంపన్నకి డైరెక్ట్గా చేస్తాం కదా. మసాలా కూడా రెడీ, ఆల్మోస్ట్ జల్దీ అయిపోతుంది. కొంచెం ఇట్లా మెదుపుకో గంటతో. ఇది కూడా తీయాలి మొత్తము, కానీ ఇప్పుడు వేడిగా ఉంది, చల్లగా అయినట్టు తీస్తా. కొంచెం చల్లగా కావాలి, అంత లోపల తాలింపు పెట్టేసుకోవాలా. అన్నీ చేసేసుకుంటా. తాలింపు దీంట్లోనే పెట్టుకోవాలి, ఇదంతా దాంట్లో వేసి. సరే, నెక్స్ట్ ప్రాసెస్కి మనం బెల్లం తీసుకో, కొంచెం బెల్లం వేయాలి, పులుపు కదా, బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒక 5 minutes తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. పిచ్చుకని ఒకటే పక్కకు తీసుకొని చల్లనీళ్ళు వేసి చేస్తా. ఇదంతా మొత్తం ఆల్రెడీ మ్యాష్ అయిపోయింది. ఇక మనం ఇట్లా చేసి పెట్టుకొని గుజ్జుని బాటిల్లో పెట్టుకుంటే చూడు తల్లి. కొంచెం ఐస్ వాటర్ వేస్తే ఇంకా తొందరగా. అట్లా కాదు, ఇది గ్రేవ్ని మనం ఇట్లా ఉడకబెట్టుకొని బాటిల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే, దీంట్లో ఐస్ ట్రైల్ పెడతాం చూడు, అట్లా పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు వస్తుందేమో. ట్రై చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా మంది అట్లానే చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటారు, దాన్ని ఐస్ క్యూబ్స్ లాగా వేసుకొని ఐస్ క్యూబ్స్ లాగా కాదు, బాటిల్లో వేసి అయిపోయింది. ఇంకా నీట్గా వచ్చేసింది. నేను చెప్తున్నా, ఇట్లా ఐస్ క్యూబ్స్ లాగా వేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఇట్లా వర్కింగ్ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు. పన్నీర్ గ్రేవీ అనుకో, పన్నీర్ వేసేసుకొని చేసేసుకుంటున్నారు. ఆమ్లాని కూడా ఈ మధ్య నాకైనా చేస్తున్నారు, జ్యూస్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు. వేడి నీళ్ళలో వేసుకొని తాగేస్తున్నారు విటమిన్ సి కోసం. వడగడదామా? ఉండేనే పీచ్ ఉంది కదా, వడగడదాం. ఇది నా ఒక్కదానిది కాదు, ఇప్పుడు మాకు తెలియదు కాబట్టి తిక్కగా చేస్తున్నాము. ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి తిక్కగా చేస్తున్నాం మేము. వర్కౌట్ అయితే ఇంకా ఎవ్రీ సీజన్లో ఇదే, మామిడికాయలు దొరికిన ప్రతిసారి. ఇంకా మామిడికాయలు ఇప్పుడు ఎప్పుడైనా దొరుకుతాయి, రైతు బజార్లో దొరుకుతాయి కదా, మనం అప్పుడు వెళ్ళినప్పుడు ఎర్రగడ్డలో దొరకలేదు. కానీ సమ్మర్లో తినడం డిఫరెంట్. అది ఒరిజినల్ కాయ ఉంటుందిలే, దాని ఏం కాయ. కానీ మామిడికాయ అన్ని సీజన్లో దొరుకుతాయి.
ఆడ రైతు బజార్లో అప్పుడు మనం తీసుకొచ్చుకోలేదా ఒకసారి మా ఆయన మామిడికాయలు తినాలనిపిస్తుంది మమ్మీ మామిడికాయలు అంటే చర్చికి పోయినప్పుడు అట్లే వెళ్ళి తీసుకొని వచ్చుకున్నాం. నిజమే అవునా, ఇంత పీస్ ఉంది, అట్లే చేద్దాం అనుకున్నాను నేను. మళ్ళీ కొరపోతుంది అందుకనేసి ఎంటికెళ్ళాక మళ్ళీ నోట్లో పడితే ఎంటికలు మింగినమేమో అంత ఫీలింగ్ వస్తుంది మళ్ళీ. గొంతు ఇదవుతుంది మళ్ళీ రాత్రి పూట ఎందుకు. అందుకే మరి కెమెరామెన్లు కూడా సలహా ఇవ్వాలి మరి, అర్థమైందా కదా. చూడండి నేను ఇస్తే కూడా మళ్ళీ ఇవ్వాలి అంటుంది. ఇవ్వాలి మళ్ళీ. ఇప్పుడు తెలియని వంట ఒకటి మనము ట్రై చేసుకుంటాము, సో ఇది అని చెప్పాలి మళ్ళీ. ఇప్పుడు ఇది బాగా వచ్చింది అనుకో మోనా, ఇది బాగా వచ్చింది అనుకో, అందరూ బాగుంది ఇంకోసారి చెయ్యి అన్నారు అనుకో, అందరంటే ఎవరు మీరే, ఇంకా ఎవరు లేరుడా. బాగుంది అనుకో, నాకు ఏమి ఇస్తావు గిఫ్ట్? కేక్ కట్ చేద్దాం మళ్ళీ. చెత్తల కేక్ నేను తింటాను, కేక్ వద్దు పాడొద్దు, నాకు కేక్ ఇష్టం లేదు. నేను తెచ్చుకోవాలని కూడా నేనే చేసుకొని తింటా కానీ నాకు వద్దు. కానీ కేకు మాంగళ్యకో ఆర్ఎస్ బజార్కో చీర కానీ అని టెండర్ వేస్తుంది చూడండి మీ సమక్షంలో. చెన్నై షాపింగ్ మాల్కో ఇంకా ఏదో ఒక మాల్కి తీసుకెళ్ళి ఇప్పుడు కొంచెం చల్ల నీళ్ళు వేసేసి దీన్ని కొంచెం చీర కొనేమన్నా. సరేలే, నెక్స్ట్ సాలరీ నేను ఇప్పుడు నేను వాళ్ళు చూపిస్తా చూడు. ఇప్పుడు నువ్వు సరే అన్నావు, ఇప్పుడు నేను వీడియో తీస్తా. నువ్వు ఇవ్వకపోతే సబ్స్క్రైబర్స్ అందరికీ సాక్షే. ఎవరో ఒక రోడ్డు మీద ఎప్పుడైనా కనపడాలనుకో, మీ అమ్మకి కేక్ వచ్చినా అని అడుగుతారు మళ్ళీ. సరేలే, అదే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే సరేలే అయిపోయింది. అప్పుడు నేను మాస్క్ వేసుకొని ఎప్పుడు కడిగి పెట్టేసుకుంటే ఓపెన్ అయిపోయి ఉంటే తోముతాను నేను, తక్కువ ఉంటే మా ఆయననే తోముతాను. ఇప్పుడు అస్సలు పీస్ లేకుండా వచ్చింది, ఇక అస్సలు పీస్లే. నోట్లో నీళ్ళు ఎంతమంది కొడుతున్నాయి చెప్పండి. ఈ కలర్ చూస్తుంటే నాకు ఆంపన్న గుర్తొస్తుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి గట్టిగా ఇది ఇట్లా నీళ్ళు పోసింది కాదు, అట్లనే మనం ఇప్పుడు ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు తీసినాం చూడు, అట్లనే వేసేయాలి, అప్పుడు బాగుంటుంది. వర్కింగ్ వాళ్ళకి పని ఈజీగా అయిపోతుంది అట్లా చేసుకుంటాం. బెల్లం రసంలోకి బెల్లం వేసుకున్నాం. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కొంచెం, జస్ట్ కొంచెం. తాలింపుకి జీలకర్ర ఆవాలి. ఇందాక కచ్చపచ్చగా చూడండి, ఇలా కచ్చపచ్చగా దంచితే దాని టేస్టే వేరు, కచ్చపచ్చగా టేస్టే వేరు అసలు. మంచి స్మెల్ వస్తుంది. ఎండుమిర్చి కరివేపాకు వేగుతుంటే మస్తు స్మెల్ వస్తుంది అబ్బా. పచ్చిమిర్చి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అసలు. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర దంచినాం కదా, పసుపు, ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు అనుకుంటా, దీంట్లో బాగుంటుందేమో చూడాలి. కానీ నేను వేయట్లే, ఎందుకంటే రేపు మిగిలింది అనుకో మోన, రేపు పొద్దున తింది అనుకో అందరం తినచ్చు. ఒకవేళ ఉల్లిగడ్డ వేసుకుంటే పాడైపోతుందేమో నా భయం, అందుకే వేయట్లే. హీరో మరి హీరోయిన్ అన్నట్టు ఇది హీరో. బెల్లం మరి ఏమో నల్లగబడింది అనుకున్నాను బెల్లం, అది స్మెల్ ఇంకా బాగా వస్తుంది. ఆకలి అవుతుంది ఎక్కువ, స్మెల్ ఏమో కానీ ఆకలి అవుతుంది ఎక్కువ. అది ఉడకాలి, ఉడుకు పట్టిన తర్వాత బెల్లం కడిగేలోపు ఇక్కడ చూడండి కొత్తిమీర, బహుత్ సారా కొత్తిమీర, ధనియా పత్తా. నేను హిందీలోనే ఓపెన్ చేస్తానన్న ఛానల్ ఒకటి, నా మాట మా మోన వినట్లేదు. ఎంతమందికి కంజూసి మాత్రం లేదు, ఉప్పు వేసిన దాంట్లో చాలా వేయాలి, అస్సలు ఉప్పు వేయాలి ఫస్ట్ కదా. ఉప్పు లేకుండా వీళ్ళు మాకు ఫుడ్ పెడుతుర్రు చూడండి ఎంత అన్యాయం. ఉప్పు లేకుండా తింటే మంచిది. ఎవరిది అది? ఆయన ఎవరు? హై బీపీ ఉందా? అట్లా కాదు, ఆయన ఎవరు? ఒక ఆయన టీవీలో చెప్తాడు, ఆయన పేరు ఏం పేరు? సత్యనారాయణ, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు సత్యనారాయణ ఉంది. ఉప్పు లేకుండా ఆయన పనులు చేస్తాడు తెలుసా? వద్దులే, ఉప్పు లేకుండా.
కొంచెం వాటర్, ఉప్పు, కొంచెం సాల్ట్. ఈ బెల్లం కరుగుతుందో ఏదో తెలియదు, ఎప్పుడు కరుగుతుందో ఇది బెల్లము. చాలా బాగుంది మొన్న టేస్ట్ అదుర్సు. సరే అది నేను చెప్పాలి తిన్నాక. పడుతుంది ఇదిగో నోట్లో నీళ్ళు అందరికి కొడుతున్నట్టుంది, చూసే వాళ్ళందరికి గ్యారెంటీ కొడుతుంది అట్లా నీళ్ళు. మామిడికాయ మిరియాల రసం. బెల్లం కరిగిందా? ఈ వేడి కరిగిపోవాలి బెల్లము. ఈ వేడికి మనుషులే కరుగుతున్నారు, బెల్లము లెక్క. అట్లా అంటే అది నన్ను తిట్టుకున్నాను మళ్ళా. దేన్ని కూడా తిట్టకూడదు మనం, నేను అన్ని మనకు ఉపయోగపడేవి తెలుసా. ఇది ఈ పిల్ల పనికే రాదు, దీనికి మొగుడే రాడు, అనేదానికే మంచి మొగుడు వచ్చేది. ఇది శుద్ధ వేస్ట్. చూడండి రైస్ పెట్టుకున్నాం, కర్రీ రెడీగా ఉంది. ఇది ఒక్కటే అయిపోతే అందు చేస్తా. ఇంకా ఎస్, ఎవరైనా గ్లాస్ తీసుకురండి, పోసేస్తా, తాగేద్దాం దెబ్బ 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 దెబ్బ. చాలా బాగుంది, గొంతుకి జ్వరం వచ్చిన వాడికి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంది. ట్రై చేసినాం కానీ చాలా బాగా వచ్చింది. నాకు లైట్గా తుమ్ములు వస్తున్నాయి. మొన్న అన్ని నీకోసమే చేసేది అనుకునేది ఎవరైనా, ఎస్ అర్థమైందా? ఎస్, దీని మీద పగిలిపోయిన మూత పెట్టాను చూడు.